ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. చేబిఎం బాలసుబ్రహ్మణ్యం యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదములు. ప్రతి ఇంట్లో దక్షిణామూర్తి యొక్క పటము ఖచ్చితంగా ఉండాలి. దక్షిణామూర్తి పటాన్ని ఏ ఇంట్లో 10 నిమిషాలు రోజు ఆయనను చూస్తూ దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పఠిస్తూ ఉంటారో, అదేవిధంగా స్వామివారి రూపాన్ని భృకుటి మధ్యలో అనగా ఆజ్ఞాచక్రంలో స్త్రీలు తిలక ధారణ చేసే ప్రదేశంలో స్వామివారి రూపాన్ని ధ్యానిస్తూ ఉండాలి. అలా రూపధ్యానం చేయువారికి వారి జన్మకుండలిలో గల గ్రహ దోషాల తీవ్రత తగ్గుతుంది. స్వామివారి అనుగ్రహ ప్రాప్తి కలుగుతుంది. శ్రీ దక్షిణామూర్తి వారి రూపాన్ని చూస్తూ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించేటటువంటి వారికి వారి జాతకంలో గల రాబోవు ఆపదలు, సమస్యల తీవ్రత తగ్గుతుంది. వారికి రాబోవు దృఢకర్మ అయితే కష్టములు ఎదుర్కొనే శక్తిని, అదృఢ కర్మ అయితే ఆ కష్టాలు తొలగించి వారిని దక్షిణామూర్తి భగవానుడు రక్షిస్తాడని మహర్షుల ఉవాచ. అనుభవజ్ఞుల అనుభవ జ్ఞానం తెలుపుతుంది. ఏ దయ వలన దుఃఖం పూర్తిగా నిర్మూలనమవుతుందో ఆ దయను దాక్షిణ్యం అంటారు. ఈ లోకంలో శాశ్వతంగా దుఃఖాన్ని నిర్మూలించగలిగే శక్తి దాక్షిణ్యం భగవానునికి మాత్రమే ఉంది. ఆ దాక్షిణ్య భావం ప్రకటించిన రూపమే దక్షిణామూర్తి. అన్ని దుఃఖాలకి కారణం అజ్ఞానం. అజ్ఞానం పూర్తిగా తొలగితేనే శాశ్వత దుఃఖ విమోచనం. ఆ అజ్ఞానాన్ని అనగా అవిద్యను తొలగించే జ్ఞాన స్వరూపుని దాక్షిణ్య విగ్రహమే దక్షిణామూర్తి. వశిష్ఠుడు కూడా తపస్సుతో దక్షిణామూర్తిని ప్రత్యక్షం చేసుకొని బ్రహ్మ విద్యను సంపాదించాడు. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ శ్రీ దక్షిణామూర్తయే నమః. సర్వం శ్రీ మేధా దక్షిణామూర్తి పాదార విందార్పణమస్తు. దక్షిణామూర్తి యొక్క పటాన్ని చూస్తూ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించి ఆయన అనుగ్రహం పొందుతారని ఆశిస్తున్నాను. నమస్కారం. లోకా సమస్తా సుఖినో భవంతు.